గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో జోరందుకున్న హోలీ పండుగ జాజిరి ఆటలు. చిన్నారులతో సరదాగా ముచ్చటించిన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ పోరాట ముసుగులో మందకృష్ణ పబ్బం గడుపుతున్నారు. రాజకీయ పార్టీలతో అంటకాగుతూ వర్గీకరణ ప్రక్రియను అడ్డుకుంటున్నారన్న సతీష్ మాదిగ. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాల్లో సెంచరీ కొట్టిన శంకర్ నాయక్. పథకం ప్రకారం అరెస్టు చేసి జైలుకు పంపిన ఓయూ పోలీసులు. తెలంగాణ పల్లెల్లో హోలీ పండుగ సందర్భంగా జాజిరి ఆట జోరు అందుకుంది. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని జాజిరాడే పిల్లలు ఆట పట్టించారు. దీంతో పిల్లలతో జీవన్ రెడ్డి కాసేపు చిట్చాట్ చేశారు. పిల్లలను ఎంత సంపాదించారని ఆరా తీసిన జీవన్ రెడ్డి ఇప్పటికే 500 సంపాదించామని చెప్పారు. ఈ డబ్బులతో ఏం చేస్తారని సరదాగా సంభాషించిన ఆయన వాళ్ళ తీరును మెచ్చుకొని 100 రూపాయలు ఇచ్చి పంపించారు జీవన్ రెడ్డి. భోజనాలు రంగులు చూసుకుంటారు కదా, ఏమేమి రంగులు కావాలి మీకు, ఎంతమంది పెట్టి 20 మంది ఒక్కొక్కరు ఎంత రంగు మూసుకుంటారు అంటే 5 రూపాయలు తీసుకుంటారా, 10 రూపాయలు తీసుకుంటారా? ఎంత రూపాయలు అయింది ఇప్పటికి? 500. ఇప్పుడు యొక్క మీ సంపాదన మంచిగా ఉన్నది. ఇవి ఎన్ని రోజులకి వెళ్ళి ఎన్ని రోజులకి వెళ్ళి ఇంత మంచి నువ్వు వెళ్ళక పెట్టి ఎస్సీ వర్గీకరణ పోరాట ముసుగు ధరించి పబ్బం గడుపుతూ వర్గీకరణ అడ్డుకుంటున్న వారికి రాళ్లతో సమాధానం చెబుతామని దేవాని సతీష్ మాదిగ హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన మొట్టమొదటి ఎంఆర్పీఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంఆర్పీఎస్ ప్రారంభించిన దగ్గర నుండి వర్గీకరణ ఉద్యమంలో పోరాడుతున్న తెలుగు రాష్ట్రాల ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ప్రారంభ దశలో తామంతా కలిసి మందకృష్ణ మాదిగ నాయకుడిగా ఎన్నుకొని వర్గీకరణ ఉద్యమంలో ముందు వరుసలో ఉంచామని అన్నారు. కానీ మందకృష్ణ మాదిగ వర్గీకరణ పోరాట ముసుగులో రాజకీయ పార్టీలతో అంటకాగుతూ అంతర్గతంగా వర్గీకరణ ప్రక్రియను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా మాదిగలను నిల్చోబెట్టాలి. మాదిగలందరూ ఆ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద మీటింగ్ పెడతాడు, పెద్ద గలాట చేస్తాడు. ఆ సమయంలో వచ్చి బస్సులు కార్లు తగలబెట్టేసి ఈ కులం జాతి మొత్తం కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తా. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఆంధ్ర వచ్చాడు. పాపం ఏదో కింద మీద పడి ఈ రామకిషోర్ మంత్రిగా ఉన్నాడు, చాలా కీలకంగా ఉన్నాడు. చీఫ్ అమ్మన్నాడు చంద్రబాబు నాయుడు. ఆడి మంత్రి కూడా వీకేసాడు. అయిపోతే కదా మళ్ళీ ఆంధ్ర వస్తూ ఉంటు మాలో వ్యతిరేకం. ఎవరికి ఎంట్రెన్స్ లేదు. తగలబెడతారంట. అంటే మొన్న ప్రభుత్వం ఓపెన్ గా చెప్పాడు 10 సంవత్సరాలు ఎంట్రెన్స్ ఇవ్వాలా. మళ్ళీ జగన్ తెచ్చాడు. జగన్ కలిసి అలవాటు చేశాడు. జగన్ ఇంకోసారి వచ్చా తిండి చేస్తాను అన్నాడు. జగన్ అడుగు పెట్టల. నేను చెప్తాను, జగన్ 5 సంవత్సరాలు ఆంధ్రాలో అడుగు పెట్టలేదు. వర్గీకరణ వచ్చింది. మందకృష్ణ మాదిగ
అధ్యక్షుడిగా ఆయన కింద పనిచేసిన మొత్తం నాయకులు ఈరోజు ఇక్కడ సమావేశమైన 30 సంవత్సరాల ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు. అందరూ ఒక్కడే ఈరోజు చిన్నపిల్లల్ని పెట్టుకొని పక్కన ఉన్నాడు. ఇన్ని రోజులు కావాలా వర్గీకరణ అన్నోళ్ళు నేడు వద్దనే మాట మాట్లాడుతున్నారు. మేము ఈరోజు మొత్తం పూర్తిగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులు ప్రధానంగా కోకన్వీర్, ఆ రోజున్న మొట్టమొదటి కోకన్వీర్ అయిన కృపాకర్ మాదిగా, ఆ రోజు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలైన మేరీ మాదిగా, మరియు మొత్తం సీనియర్స్ అందరూ ఈరోజు ఆంధ్ర నుంచి చిట్టిబాబు గారు, అదే రకంగా మన ప్రకాష్ గారు, అందరు ఇక్కడ అన్ని ఆ ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించిన అందరూ సీనియర్స్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మేము మాట్లాడుకున్న అంశం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్ను ఉపవర్గీకరణ చేస్తూ సెమీ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారము ఈ మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ చేస్తున్నందుకు మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు యావత్తు అసెంబ్లీకి, మరియు దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ అదే రకంగా వర్గీకరణను వ్యతిరేకించే ఏవడైనా మావోడైనా పరాయోడైనా చెప్పులతోన రాళ్లతోన సమాధానం చెప్పాలని చెప్పేసి అని కూడా తీర్మానం చేయడం జరిగింది. మావోడైనా పరాయోడైనా వర్గీకరణను వ్యతిరేకిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి అని మేము తీర్మానం చేయడం జరిగింది. అదే రకంగా తరిమి కొడతాం. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెల్ల రాంబాబు డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని, అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్లో కేవలం 7% నిధులే కేటాయించిందని, వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12 నుంచి 13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అనేక హామీలతో, అనేక గ్యారంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న చందంగా వివరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం పోయిన బడ్జెట్లో 7% నిధులు మాత్రమే కేటాయించింది. ఆ 7% నిధులను కూడా పూర్తిగా విడుదల చేయకుండా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ ఆపి విద్యార్థులను విద్యకు దూరం చేసేటువంటి కుట్రకు పాల్పడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రైవేట్ యూనివర్సిటీల వల్లే విద్యార్థుల నుండి ముక్కుపిండి ఫీజు వసూలు చేస్తున్నారంటే అది ప్రభుత్వ విశ్వవిద్యాలయమా, ప్రైవేట్ విశ్వవిద్యాలయమా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 8,000 కోట్ల రూపాయల ఫీ రిమెంబర్స్మెంట్ స్కాలర్షిప్లను బకాయిలుగా పెట్టి పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తూ విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విద్యార్థి సమాజానికి సమాధానం చెప్పాలి. గురుకులాల్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలు పిట్టలా రాలిపోతుంటే దానికి ఎవరు సమాధానం చెప్తారో, ఎవరి మీద కేసులు నమోదు చేయాలో, ఎవరిని జైలుకు పంపించాలో ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క యువతకు ఏదైతే హామీ ఇచ్చి జాబ్ క్యాలెండర్ని తీసుకొచ్చి 1 సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నమ్మించి నట్టేట ముంచి నయవంచన చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము విద్యార్థులకు కనీసం 20,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదంటే ఏ విధంగా ఈ యొక్క విద్యార్థులను కానీ, నిరుద్యోగులను కానీ ఈ ప్రభుత్వం చూస్తుందో మనకు అర్థమవుతున్నది. విద్యార్థి మిత్రులారా, నిరుద్యోగ మిత్రులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ యొక్క విద్యారంగానికి కానీ, నిరుద్యోగులకు కానీ మీరు నష్టం వాటిల్లే విధంగా చేస్తే, వీళ్ళకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుడతారు. అంతటి కేసీఆర్ని తల వంచి ఈ యొక్క నీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిర్రు. నీ ప్రభుత్వానికి సంవత్సర కాలంలోనే నువ్వు వ్యతిరేకను మూత కట్టుకున్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలో నువ్వు పాలన చేయాలంటే విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ న్యాయం చేయకపోతే నీ గల్లా బట్టి రోడ్డు మీద గుంజుకొచ్చి నిన్ను
మళ్ళీ నీ గద్దె దించే వరకు పోరాటం చేస్తారని చెప్పేసి ఏబీవీ తరఫున హెచ్చరిస్తూ ఖచ్చితంగా నీ తీరును మార్చుకోవాలని చెప్పేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏబీవీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. నా పేరు మాచల రాంబాబు, ఏబీవీ రాష్ట్ర కార్యదర్శి. దొంగతనాలు చేయడంలో సెంచరీ పూర్తి చేశాడు ఓ శంకర్ నాయక్ అనే దొంగ. జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న యువకుని ఓయూ పోలీసులు అరెస్టు చేసి 9 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఓయూపీఎస్ పరిధిలో జరిగిన చోరీలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బీ ఫార్మసీ పూర్తి చేసిన శంకర్ నాయక్ జల్సాలకు ఆడంబరమైన జీవితం కోసం చోరీలకు పాల్పడి ఆ బంగారంను కుదువపెట్టి ఆ డబ్బులతో 5 స్టార్ హోటల్లో ఉంటూ జల్సాలు చేసేవాడు. ఇప్పటికే 100కు పైగా చోరీలు చేసి జైలుకు వెళ్ళి వచ్చినా తన పంతాను మర్చిపోకుండా జైలు నుండి వచ్చిన తర్వాత 4 చోరీలకు పాల్పడ్డాడు. అతని వద్ద నుండి 11 తులాల బంగారంతో పాటు ఓ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ప్రతిదీ తన డైరీలో రాసుకోవడమే కాకుండా చోరీ చేసిన ఇళ్లలో ఏమేమి చోరీ చేశాడు అనేది కూడా చోరీ చేసిన ఇంట్లో పేపర్పై రాసి వాళ్ళ ఇంట్లో పెట్టడం అతని నైజం. ఓయూ పోలీస్ ఈస్ట్ జోన్ పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ తరఫున ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హెచ్బి అంటే హౌస్ బ్రేక్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు వాత్లావత్ శంకర్ నాయక్. ఇతను ఒరిజినల్లీ బిలాంగ్స్ టు విపనగర్ల, నాగర్కర్నూల్ డిస్టిక్. బట్ అక్కడ ఉండకుండా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. తర్వాత ఈ దొంగతనాలకు అలవాటు పడి దాదాపు ఇప్పటి వరకు 75 వరకు హౌస్ బర్గ్లరీస్ చేశాడు. అంటే హౌస్ బ్రేక్స్ చేసేసి దొంగతనం చేశాడు. రీసెంట్గానే జస్ట్ 15 days బ్యాకే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా జస్ట్ వితిన్ ఈ స్పాన్ ఆఫ్ టైంలోనే 4 కేసులలో ఇన్వాల్వ్ అయ్యాడు. సో అందులో మనకు ఈ అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో పత్లావత్ రామ్జీ అనే అతను ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు హౌస్ బ్రేక్ అయిందని తెలుసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఒక ఓయూ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ March 1కి ఇచ్చాడు. March 1కి ఇచ్చి తర్వాత మన క్లూస్ టీమ్స్, తర్వాత సీసీటీవీ కెమెరాస్, ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చేసినప్పుడు ఇతను ఓల్డ్ అఫెండర్ రీసెంట్గానే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి వచ్చాడని తెలిసింది. ఓల్డ్ అఫెండర్ తెలిసిపోయింది జైలు నుంచి వచ్చిన అతనే చేశాడని. దాన్ని బేస్ చేసుకొని మన క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనకు ఎల్బీ నగర్ ప్రాంతంలో సంచరిస్తుండగా మన క్రైమ్ టీమ్ వెళ్ళి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అతని నుంచి దాదాపు ఒక బైక్, తర్వాత 11 తులాల బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఈరోజు ఇతను ఇన్వాల్వ్ అయిన కేసులు, అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత ఇన్వాల్వ్ అయిన కేసుల్లో మన ఓయూ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసు ఉంది, తర్వాత మియాపూర్ నుంచి ఒకటి ఉంది, పటాన్ చెరువు నుంచి 2 కేసులలో ఇన్వాల్వ్ అయినాడు. వితిన్ ది స్పాన్ ఆఫ్ ఎస్సీ వర్గీకరణలో రెల్లి వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాన రవి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ గతంలోనే వర్గీకరణలో అన్యాయం జరిగిందని, ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. రెల్లి వర్గానికి కేవలం 1% రిజర్వేషన్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది రాజ్యాంగబద్ధంగా సరిపోదని ఆయన తెలిపారు. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాలను పాటించడం లేదని, దశాబ్దాలుగా ఎస్సీ వర్గంలో ఉన్న రెల్లి వర్గానికి జరుగుతున్న అన్యాయం తక్షణమే సరిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి రెల్లి సామాజిక వర్గానికి ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది నిజంగా దుర్మార్గమైనటువంటి నిర్ణయం అనిపిస్తుంది. అంటే నేను పూర్తి స్థాయిలో రాలేదు, దీన్ని ప్రభుత్వం చర్చిస్తుంది అంటుంది. మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పట్ల, ఎందుకంటే కూటమి ప్రభుత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల మాకు ఒక దృఢమైన నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం. కానీ ఇంత అన్ని పత్రికల్లో ఈరోజు చూసి మాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఈ కులానికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి, అంటే దశాబ్దాల కాలంగా ఈ కులం వెనకబడవలసిందేనా? ఆలోచించండి సార్ మీరు. ఇప్పుడు 1999లో వచ్చినటువంటి వర్గీకరణ ఒక మహిళకి ఇచ్చారు, మీకు చెప్తున్నాను, మహిళకి ఇచ్చారు. ఆ మహిళకి ఇవ్వడం ద్వారా పురుషుడికి పూర్తిగా నిరాకరించబడింది. అంటే ఇంక వేరే వారికి, ఒకవేళ అక్కడ మహిళ లేకపోతే పురుషుడికి ఇవ్వాలి కదా, ఆ సిస్టంలో జనరల్ ఇచ్చి ఉంటే అలా జరిగి ఉండేది. అలా లేకుండా మహిళకి ఇవ్వడం, ఆ మహిళ లేకపోతే ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగం ఎస్సీ, ఏ, బి కానీ సి కానీ వెళ్ళేది.
సో ఇప్పుడు కూడా 1% ఇస్తున్నారు, అది మహిళకి ఇస్తున్నారా జనరల్కి ఇస్తున్నారా చెప్పట్లేదు, 1% అంటారు. 1% వల్ల మేము నష్టపోతున్నాం. మీ రిజర్వేషన్ ఫలాలు పెంచండి. అట్టడుగున కులాలను అభివృద్ధి పదంలో పెంచాలంటే రిజర్వేషన్ ఫలాలు పెంచండి. అగ్రవర్ణాలకి 50%, దయచేసి ఇంకోలా అనుకున్న అగ్రవర్ణాలకి 50% ఉన్నటువంటి ఓపెన్ రిజర్వేషన్లో ఎందుకు 10% రిజర్వేషన్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు అంటే ఇంకా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా ఇంకా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా ఇంకా నిరక్షరాస్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ వాళ్ళు కూడా సమానత్వంలోకి వస్తారని చెప్పారు కదా సార్. మరి అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ ఇవ్వడం రూల్ అయినప్పుడు మరి అదే దళితుల్లో ఉన్నటువంటి మేము కూడా వెనకబడి ఉన్నాం కదా, మాలల కన్నా మాదిల కన్నా వెనకబడి ఉన్నాం కదా. దశాబ్దాల కానీ ఈరోజు మాలో ఒక ఎమ్మెల్యే లేడు. మీరు కావాలంటే చూడండి, మాలో ఎంపీ లేడు, మాలో ఎమ్మెల్సీ లేడు. కనీసం ఇప్పుడు రీసెంట్లీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నామినేట్ పదవులు ఏదో ఢిల్లీ కార్పొరేషన్ చైర్మన్, మాల కార్పొరేషన్ చైర్మన్, మాది కార్పొరేషన్ చైర్మన్ అంటూ ఇచ్చినటువంటి దాంట్లో మాల కార్పొరేషన్ ప్రకటించింది, మాది కార్పొరేషన్ ప్రకటించింది, ఢిల్లీ కార్పొరేషన్ ప్రకటించలేదు. కారణం ఏంటో తెలియదు. గత ప్రభుత్వం కూడా ఢిల్లీ కార్పొరేషన్ ప్రకటించింది, నిధులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అసలు ప్రకటించలేదు, ఎందుకు ప్రకటించలేదో తెలియదు. గత ప్రభుత్వం నామినేట్ పదవులు 24 అంటే మాలా కార్పొరేషన్, మాది కార్పొరేషన్, ఢిల్లీ కార్పొరేషన్ ఇస్తుండగా గత ప్రభుత్వం 24 పదవులు నామినేట్ పదవులు ఎస్సీలకు ఇచ్చిందండి. ఆ ఎస్సీలో కూడా 14 మాలలకి, 10 మాదిగలకి ఇచ్చిందండి. ఢిల్లీకి 0 అండి. మణకం రాజేష్ అనే గిరిజనుడిపై అటవీ శాఖ అధికారులు చేసిన దాడిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలవరం శాసనసభ్యులు బాలరాజ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని జనసేన నాయకులు రవికుమార్తో కలిసి ఎమ్మెల్యే పరామర్శించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలప తరలిస్తున్నాడనే నెపంతో రాజేష్పై అటవీ శాఖ అధికారులు దాడి చేశారని బాధితులు తెలుపుతున్నారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే దానికి అనుగుణంగా శిక్షించాలని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. మడకం రాజేష్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం సబ్ డిఎఫ్ఓ అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు అతని మీద చేయి చేసుకోవడం, అలాగే అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారనేటువంటిది బాధితులు చెప్తున్నారు. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో కనుక ఏమాత్రం తప్పున్నా సరే తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే దానికి చట్టాలు ఉన్నాయి. ఒకవేళ ఆ కుర్రోడు కనుక తప్పు చేసి ఉంటే తప్పుకు తగ్గట్టుగా అక్కడ ఏ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా శిక్షించాలి. అలా కాకుండా వ్యక్తిగత కారణాలు తీసుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడితే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కూడా అధికారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చి హాస్పిటల్లో డాక్టర్ గారి తరఫున చూడటం జరిగింది. కొద్దిగా లోపల దెబ్బలు ఉన్నాయి, అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. మంచి వైద్య సదుపాయం అందించమని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే రేపు మేము దీని మీద పూర్తిగా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద వివరణ అడిగి తెలుసుకొని దానిపై తదుపరి చర్యలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రిటైర్డ్ ఉద్యోగిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక కారు, 4 తులాల బంగారము, 10 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళతో కలిసి ఉన్న అసభ్యకర ఫోటోలున్నాయంటూ బాధితుడి నుంచి కేటుగాళ్లు 46 లక్షలు వసూలు చేశారు. బాధితుడు ఫిర్యాదుతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజ్ తెలిపారు. నుంచి మిర్యాలగూడ పట్టణానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ ఫారెస్ట్ ఎంప్లాయీ, అందాజా అతనికి ఒక 75 ఇయర్స్ ఉంటాయి. అతని వద్ద ఒక 2 వ్యక్తులు, యాంగోతు గణేష్, కుర్ర శంకర్ అనేవాళ్ళు, వీళ్ళిద్దరు కూడా తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఆ ఉద్యోగిని అనేక విధాలుగా భయపెట్టి బెదిరించి అటు ఇటుగా ఒక దగ్గర 46 lakhs అతని దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. సో ఇతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద సో ఈ ఉద్యోగికి ఒకరే డాటర్ ఉన్నారు, ఆమె ఐర్లాండ్లో ఉంటారు. వాళ్ళకి ఈ విషయంలో డౌట్ వచ్చి వాళ్ళ ఫాదర్ని గట్టిగా అడగటం వల్ల ఈరోజు మనకి కంప్లైంట్ వచ్చింది. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ ఫారెస్ట్ ఉద్యోగి ఇక్కడ మిర్యాలగూడ తిరుమలగిరి సాగర్ ఏరియాలో పనిచేసేటప్పుడు ఈ
అంగోతు గణేష్ అనే అతనితో ఇతనికి పరిచయం ఏర్పడింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా పరిచయం అట్లా కొనసాగింది. ఇతను రిటైర్ అయిన తర్వాత సూర్యాపేటలో ఇతనికి ఒక హౌస్, ఒక ఓపెన్ ప్లాట్ ఉండేది. ఈ అంగోతు గణేష్ అక్కడికి వెళ్ళొచ్చేవాడు. ఈ క్రమంలో గణేష్ కొంచెం 75 years ఉంటాయి ఈ విక్టిమ్కి, దీంట్లో రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్కి. అతనికి ఒకసారి ఇంత ఆల్కహాల్ తాగిపించి అతను కొంచెం ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉండగా ఒక అన్నోన్ ఉమెన్ని తీసుకొచ్చి అతని దగ్గర కూర్చోబెట్టడం అలాంటివి చేసి ఇండీసెంట్గా అతని ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ ఫొటోస్ చూపెట్టి ఆల్మోస్ట్ గత 4 yearsగా ఈ గణేష్ ఇతని వద్ద భారీ ఎత్తున నగదు ఎక్స్ట్రాక్ట్ చేయటం జరిగింది. సో దీనికి ఇతను ఏం చేసినాడంటే ఈ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఈ గణేష్ ఇతని దగ్గర అమౌంట్ లేకపోతే ఇతని డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫోన్ చేయించి, వాళ్ళకి పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేయించి నాకు ఇట్లా అప్పులు తీసుకున్నా అని చెప్పి అటు ఇటుగా ఒక 19 ప్రామిసరీ నోట్లు వేరే వేరే పీపుల్ మీద ఒక 19 ప్రామిసరీ నోట్లు రాయించి ఆ అప్పు రూపంలో, తర్వాత ఒక ప్లాట్ గురించి కొంత లోన్ తీసుకున్నా అని చెప్పి ఈ పెద్ద మనిషి ద్వారా వాళ్ళ కూతురికి అల్లుడికి ఫోన్ చేయించి అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 46 lakhs వరకు వీళ్ళ దగ్గర దోచుకోవడం జరిగింది. ఇతను ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ గణేష్ని, తర్వాత ఇతన్ని ఎన్కరేజ్ చేసినటువంటి ఈ గణేష్కి సాయం చేసినటువంటి ఈ అఫెన్స్లో ఇతని బావమర్ది శంకర్ని, ఇద్దరిని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చక్కగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళిద్దరి మీద ఉన్న క్రైమ్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున నాగార్జున సూపర్విజన్లో ఎస్ఐ హరీష్ రెడ్డి వాళ్ళ టీము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో గణేష్ వైఫ్ పాత్ర కూడా ఉంది అని మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేలింది. సో ఈమెను కూడా ఇంకా కొంత సాక్ష్యం దొరికిన తర్వాత ఈమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో నిందితుల వద్ద దగ్గర నుంచి ఇప్పటి వరకు మనము ఒక 14 lakhs వర్త్ ఎరిటిగా కార్ ఒకటి, ఒక ట్రాక్టర్ ఒకటి, ఇతను ఈ అమౌంట్ తోటి అంటే వీళ్ళ దగ్గర దోచుకున్నటువంటి సొమ్ముతో కొనుక్కున్నటువంటి ట్రాక్టరు, అదేవిధంగా ఒక 4.5 తులాస్ గోల్డ్ ఇతని దగ్గర దోచుకున్న దాంతో కొనుక్కొని ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టడం జరిగింది. దానికి కూడా ముత్తూట్ ఫైనాన్స్కి మేము లెటర్ పెట్టాము. పటాన్చెరు పట్టణంలో బంగారుగడ్డ బాలాజీ నగర్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాలనీ ఎల్ఆర్ఎస్ బాధితులు తమ బాధను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒకవైపు అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ దీనికి విరుద్ధంగా పట్టణంలోని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు వ్యవహరించడం అర్థం కాని బాధితులు నేరుగా పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. పటాన్చెరు పట్టణంలోని సర్వే నెంబర్ 621 నుండి 666 వరకు పట్టా భూముల్లో 1984లో చేసిన లేఅవుట్లలో ప్రభుత్వం కల్పించిన అవకాశం ద్వారా ఎల్ఆర్ఎస్ కట్టడానికి సిద్ధంగా ఉన్నా అధికారులు కట్టించుకోకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉందా సార్ రిపోర్ట్? ఫస్ట్ మీరు హ్యాండ్ ఓవర్ చేసినాం సార్. ఆ హ్యాండ్ ఓవర్ ఏదైతే ల్యాండ్స్ మొన్న మీరు ఎలక్షన్ ఏమి అని నాకు సింగిల్ కాపీ ఏం చేయలేదు. జస్ట్ మీరు చెప్పింది మీరు ఇచ్చింది 2077 ఈ ల్యాండ్స్ బీఆర్ కస్టడీ ఉన్నాయని మాత్రమే చెప్పిన. మీరు మాకు అప్లికేషన్ ఇస్తే మేము ఒక క్లారిఫికేషన్ కలెక్టర్ గారు కలుగుతాం. ఆ ప్లాట్స్ యొక్క మా ఫైట్స్ 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. దాని గురించి వచ్చాము. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనే పథకం ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఆ అవకాశం ఇచ్చింది. ఆ ఎల్ఆర్ఎస్ డబ్బులు కూడా కట్టేసి దాన్ని చేసుకోవాలని. అయితే ఈ మధ్యన మాకు వచ్చిన వాళ్ళు లెటర్స్ కూడా పంపించారు డబ్బు పేమెంట్ చేయమని. కానీ మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు రెవెన్యూ అథారిటీస్ వాళ్ళు ఆఫ్ చేయమంటున్నారు. కాబట్టి మేము ఎంటర్టైన్ చేయడం లేదని టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు. కాబట్టి మాకు సహకరిస్తలేదు. కాబట్టి దాని విషయంలో క్లారిటీ గురించి అని మేము అందరం కలిసి ఈరోజు మీటింగ్ చేసుకొని ఇక్కడ దరఖాస్తు చేసుకొని వచ్చాము. దయచేసి మాకు ఇంకా 20 రోజులే ఉంది. ఈ 20 రోజులే ఉంది కాబట్టి మా ఎల్ఆర్ఎస్ అమౌంట్స్ మాకు చేసేసుకొని మా ల్యాండ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఇంకా క్రియేట్ చేయవద్దని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. బాలాజీ నగర్ ప్లాట్ ఓనర్స్ ఈ సమస్య బాలాజీ నగర్ ఇది 1984లోనే అమ్మేసిన లేఅవుట్. చాలా మంది రిటైర్డ్ పీపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పేదోళ్ళు చాలా మంది ఉన్నారు.
అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇప్పుడు పెట్టిన స్కీమ్, ఈ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ చాలా మంచి స్కీమ్. ఎందుకంటే 10% మాత్రమే కట్టుకొని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు, ఓపెన్ స్పేస్ 14% తర్వాత కట్టుకోవచ్చు అనేది పాకెట్ ఫ్రెండ్లీ. అంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరు ఎల్ఆర్ఎస్ చేసుకోవచ్చు. ఆ ఆశతోటి 1200-1300 మంది అందరూ కలిసి అప్లై చేస్తే 2020లో 1000 రూపాయలు కట్టేసి ఉన్నాయి. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి వెళ్తే 3 days వరకు అంతా పనిచేసింది, సడన్ గా పనిచేయడం మానేసింది. ఇతనికి లెటర్ వచ్చింది 3 days బ్యాక్, నైట్ ఉంది, రాత్రికి మాయమైపోయింది. అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ పనిచేయదు. ఏంట్రా అని కనుక్కోవడానికి మేము జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు మా దాని మీద కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి అది ఎంటర్టైన్ చేయొద్దు, ప్రాసెస్ చేయొద్దు అని చెప్పారని వాళ్ళు మాకు ఓరల్ గా చెప్పారు. చెప్తే మేమందరం మీటింగ్ పెట్టుకొని పెద్ద కంప్లైంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేస్తాం. క్లుప్తంగా కంప్లైంట్ విషయం ఏంట్రా అంటే, ఎప్పుడో 2007లో జీవో 1077ని 2014లో హైకోర్టు కొట్టేస్తే, ఫిబ్రవరి 2014లో కొట్టేసిన కోర్టు కేసు ఉందని ఇప్పుడు చెప్పడం ఏంటి? మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పడం చాలా తప్పు. 1200 మంది జీవితాలకు సంబంధించిన సమస్య ఇది, వాళ్ళ ఆస్తులకు సంబంధించిన విషయం ఇది, 40 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ బాధితులకు సంబంధించిన విషయం ఇది. దాని తర్వాత అప్పీల్ వెళ్ళింది, గవర్నమెంట్ వెళ్ళింది కూడా ప్రభుత్వ భూములు ఆయా లేఅవుట్లో ఉంటే వాటిని సంబంధించి రెగ్యులరైజేషన్ చేయము అని చెప్పడానికి మాత్రమే తప్ప పట్టా భూములకు సంబంధించింది కాదు. ఆ కాంటెంట్ కూడా చదవకుండా అప్పీల్ ఉంది, ఒకవేళ అప్పీల్ ఉంది కాబట్టి చెప్పారనుకుంటే అప్పీల్ కూడా 2022 డిసెంబర్లో కొట్టేసింది. విశాఖలో యువత పోరు కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ 3 ప్రధాన డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చామని, ప్రభుత్వం హామీలు ఇచ్చి విస్మరించడంపై ప్రశ్నిస్తున్నామని, యువతకు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేవని ఆరోపించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వచ్చాయి అంటే అది వైఎస్ జగన్ కృషితోనే సాధ్యమైందని చెప్పారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు, ఇప్పుడు మోసం గ్యారంటీ అన్నట్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో జోరందుకున్న హోలీ పండుగ జాజిరి ఆటలు, చిన్నారులతో సరదాగా ముచ్చటించిన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ పోరాట ముసుగులో మందకృష్ణ పబ్బం గడుపుతున్నారు. రాజకీయ పార్టీలతో అంటకాగుతూ వర్గీకరణ ప్రక్రియను అడ్డుకుంటున్నారన్న సతీష్ మాదిగ. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాల్లో సెంచరీ కొట్టిన శంకర్ నాయక్ పథకం ప్రకారం అరెస్టు చేసి జైలుకు పంపిన ఓయూ పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.